స్పోర్ట్స్ మేనేజ్మెంట్కి సంబంధించి క్లాస్ 2లో ఉన్నాం. క్లాస్ 1లో ఏం తెలుసుకున్నామో చూద్దాం. దానికన్నా ముందు ఇంతకీ సిలబస్ ఏంటో చూద్దాం. చాలా ముఖ్యమైన అంశం మీకు ఇప్పుడు వివరించబోతున్నాను. చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఎప్పుడైతే మనం మిస్ అవుతామో జాబుకు దూరం అయిపోతున్నట్టే లెక్క. ఏంటా లాజిక్? ఏం లేదు, అన్నింటికన్నా గొప్పది సిలబస్. ఈ సిలబస్లో ఇచ్చినటువంటి ఏ అంశాన్ని విడిచిపెట్టకూడదు. సిలబస్ కన్నా ఎక్కువ చదవకూడదు. చదివితే ఏమైపోయింది? చదవండి. చదివితే ఎప్పటికీ టైం సరిపోదు. మనం ఆల్రెడీ చదివిన దాని మీద ఆ భారం పడుతుంది. చదవండి అని చెప్పడం పాజిటివ్గా అనిపిస్తుంది, చదవద్దు అని చెప్పడం నెగిటివ్గా అనిపిస్తుంది. బట్ ప్రాక్టికల్గా ఈ రెండింటికి డిఫరెన్స్ చాలా ఉంది. ప్రతిదీ కనిపించింది, ప్రతిదీ దానికి రిలేటెడ్ అంతా చదివేయండి అని చెప్పడం చాలా మూర్ఖత్వం, అమాయకత్వం, ప్రమాదం. అన్నిటికన్నా గొప్పది. జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పబోతున్నాను. మీనింగ్ అడిగితే మీనింగ్ చెప్పాలి, డెఫినేషన్ అడిగితే డెఫినేషన్ చెప్పాలి. ఒక దగ్గర మీనింగ్ని డెఫినేషన్ని రెండు దగ్గరలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అది తప్పు. ఎందుకంటే మీనింగ్ అంటే ఒక పదం ఎక్కడి నుంచి పుట్టిందో చెప్పాలి. అది లాటినా, ఫ్రెంచా, ఇటాలియనా, జర్మనా, గ్రీకా, ఇటువంటి కాన్సెప్ట్ అంతా రెడీ అవుతుంది మీనింగ్ అనే పదంతో. డెఫినేషన్ అంటే ఆ పదంకు ఉన్నటువంటి పనులన్నీ కూడా అత్యంత సూక్ష్మ రూపంలో చాలా అధికారికంగా డెఫినేషన్ని స్టాండర్డ్ టర్మ్స్ ఉపయోగించి నిర్మించుకున్నది డెఫినేషన్. అయితే మీనింగ్ దగ్గర ఏం జరుగుతుంది? మనకి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ తాలుగా మీనింగ్ అడిగాడు. మేనేజ్మెంట్ తాలుగా మీనింగ్లో మనకి చాలా అంశాలు ఉంటాయి. దీని హిస్టరీ, ఆ హిస్టరీ అంతా అవసరంలా ప్రధానమైనటువంటి ఇప్పుడు ప్రెజెంట్ మేనేజ్మెంట్ అనే పదానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి మూల పదం ఏది అంటే ఒకటే ఒకటి నేర్చుకుంటే చాలు. ఇటాలియన్ వర్డ్ అయినటువంటి మేనేజియర్. ఇటాలియన్ అనే పదానికి మేనేజియర్ అనే అర్థము టు హ్యాండిల్ అని అర్థం. దీనికన్నా ఇంకొక పదం ఉంది, అదే మానస్ అంటే లాటిన్ పదానికి అర్థము హ్యాండ్. లాటిన్ పదము మానస్, MANUS, మానస్. దీని యొక్క అర్థము హ్యాండ్ అంటే నిర్వహించు. అలానే అజీర్, మానస్, అజీర్ రెండు లాటిన్ పదాలే. దీని యొక్క అర్థము టు యాక్ట్. అంతే, అక్కడితో అయిపోయింది. దీనికోసం ఇన్డెప్త్ పోవద్దు. ఎందుకు పోవద్దు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత డెఫినేషన్ అంటే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క డెఫినేషన్ అంటే చాలా మంది కూంచ్ అండ్ ఓ డానెల్, పీటర్ ఎఫ్ డ్రక్కర్, అండ్ జార్జ్ ఆర్ టెర్రీ అనే ముగ్గురు పర్సన్స్ ఒక స్టాండర్డ్ బుక్ లో ఇచ్చినటువంటి నిర్వచనాలను మీకు అందించాను. ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్లో నిర్వచనాలను ఇచ్చారు. అందులో ఉన్నటువంటి ప్రధానమైన పదాలను పట్టుకుంటే ఆ డెఫినేషన్స్ వస్తాయి. ఇది మీనింగ్ అండ్ డెఫినేషన్. ఇక్కడతో పాఠం అయిపోయింది. ఆ డెఫినేషన్స్ కూడా వివరిస్తాను. కూంచ్ అండ్ ఓ డానెల్ ఏం చెప్పారు? డెఫినేషన్ దగ్గరకు వచ్చేసరికి, మీనింగ్ దగ్గరకు వచ్చేసరికి ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ ఆ రెండు పదాలు పట్టుకుంటే చాలు. ప్రభావవంతంగా సమర్థవంతంగా పనులను నిర్వహించడమే ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. తర్వాత పీటర్ ఎఫ్ డ్రక్కర్ ఈయన ఏం చెప్పారు? మల్టీపర్పస్ ఆర్గాన్, బహుళార్థక సాధనము లేదా బహుళార్థక అవయవము. అంటే ఏంటంటే మల్టీపర్పస్ అంటే మేనేజ్మెంట్ అనేది ఏదైనా ఒక వస్తువు ఉందంటే ఒక పనే చేస్తుంది. ఫ్యాన్ ఉందంటే అది గాలి కోసం మాత్రమే. ఏదైనా ఒక మిల్లు ఉందంటే అది వస్తువులని మరపట్టడానికి మాత్రమే. ఏదైనా ఒక వెహికల్ ఉందంటే ఆ వెహికల్ ఆ పర్పస్ కోసమే. కానీ మేనేజ్మెంట్ అనేది ఒక్కదాని కోసం మాత్రం పుట్టించింది కాదు. ఈ మేనేజ్మెంట్ అనేది అనేక పనులను చేయగలిగే ఒక మంచి పరికరం లాంటిది అని అర్థము. పీటర్ ఎఫ్ డ్రక్కర్ చెప్పారు. కూంచ్ ఓ డానెల్ చెప్పాడు, పీటర్ ఎఫ్ డ్రక్కర్ చెప్పారు. జార్జ్ ఆర్ టెర్రీ POAC మేనేజ్మెంట్ ఈజ్ యాక్షన్స్ ఆఫ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, యాక్చుయేటింగ్ అండ్ కంట్రోలింగ్. అంటే ఈ 4 పదాలను కలిగి ఉన్న ప్రక్రియే మేనేజ్మెంట్ అని ఆయన చెప్పారు. అయిపోయింది కదా క్లాస్ రివిజన్. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే వేరే ఛానల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏ పదానికి ఎక్కువగా
అటాచ్ అయ్యి ఉందో ఆ పదం తెలియకపోతే మనం లాటిన్ చదవాలా, ఫ్రెంచ్ పదం కూడా ఉంది, మెసనేజర్, మేనేజర్. కేర్ఫుల్లీ హ్యాండిల్ ది ఎక్విప్మెంట్, పరికరాలని సునిశ్చితంగా నిర్వహించు అని అర్థం వస్తుంది. బట్ ఒకే ఒక పదం ఉంది, ఏంటి అది అని అంటే ఇటాలియన్ అనే పదానికి అర్థము, ఇటాలియన్ అనే రూట్ వర్డ్ అనే పదం యొక్క రూట్ వర్డ్ ఏంటంటే మేనేజియర్. దాని యొక్క అర్థం ఏమిటంటే టు హ్యాండిల్. ఇది ఏ సందర్భంలో వాడారు అంటే గుర్రాలను నియంత్రించడం అనే సందర్భంలో వాడారు. నువ్వెందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు, మిగతా చదివితే తప్పేంటి అని అంటే చదవకూడదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టోర్నమెంట్. అందరు ఉపాధ్యాయులు అన్ని కోచింగ్ సెంటర్లు టోర్నమెంట్కి ఉత్తుత్తి లేదా ఉత్పత్తి అని చెప్పి అక్కడతో ఆగిపోయారు. అది తప్పు. అంటే క్వాలిఫికేషన్ పెరుగుతున్న కొద్దీ, స్టాండర్డ్స్ పెరుగుతున్న కొద్దీ ఒక మార్పు చేయగలిగే ధైర్యము, మార్పు చేయగలిగే సామర్థ్యం వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే టోర్నమెంట్ అంటే ఒక ఫ్రెంచ్ పదమైనటువంటి టోర్నాయిమెంట్ అని 2 పదాల నుంచి వచ్చింది. దాని యొక్క అర్థము జౌస్ట్ అంటే వంపు తిరగడము అని నేను మాత్రమే చెప్పాను. యాజ్ ఇట్ ఈజ్ గా తెలంగాణ ఎగ్జామ్లో టోర్నమెంట్ జౌస్ట్ అనే పదము ఏ భాషా పదము అంటే ఫ్రెంచ్ పదము. దాని యొక్క అర్థం ఏమిటంటే వంపు ఎగ్జామ్లో వచ్చింది. మరి అందరిలాగే ఉత్తుత్తి లేదా ఉత్పత్తి అనే పదం దగ్గర నేను ఆగానా? కాన్ఫిడెన్స్ లేకపోతే అనేకం చెప్పాల్సి వస్తుంది. కాన్ఫిడెంట్ జడ్జిమెంట్ ఉంటే ఒకే ఒకటి చెప్పడం జరుగుతుంది. ఇది నా ఉద్దేశం. ఇక్కడ టోర్నమెంట్ అనేది తరతరాలుగా మన వ్యాయామ విద్యలో ఉత్పత్తి దగ్గర ఆగిపోయింది. కాదు, దాని యొక్క ఒరిజినల్ అర్థం అది కాదు. జౌస్ట్ అనే అర్థం కలిగి ఉంది. జౌస్ట్ అంటే వంపు. అది కూడా గుర్రాల మీద ఒక యుద్ధం నుంచి వచ్చింది ఆ పదము. అదంతా అనవసరం ఆ స్టోరీలోకి వెళ్ళడము. జౌస్ట్ అనే పదాన్ని మొత్తి చెప్పాను, 3 స్టార్ పెట్టాను, అదే వచ్చింది. మరెందుకు ఉత్పత్తి దగ్గర నేను ఆగిపోలేదు? కాబట్టి ఒక పదం, ఏదైనా ఒక పాఠం చెప్పేటప్పుడు చాలా జడ్జిమెంట్ ఉండాలి, చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే అమ్మో ఇదొస్తుందేమో అని దొరికినవన్నీ చదవాల్సి వస్తుంది. ఇది కాన్ఫిడెన్స్. ఇంకొక విషయం ఏంటంటే మీనింగ్ అంటే మీనింగ్ చదవాలి. ఇటాలియన్ మేనేజియర్ టు హ్యాండిల్, అక్కడతో అయిపోయింది ఆ పదం. ఇంకా డెప్త్ పోదలుచుకుంటే లాటిను మానస్సు అండ్ అజీరే అనే పదాలు, ఈ పదాలకు సంబంధించి హ్యాండ్ టు యాక్ట్ అనే పదం నేర్చుకున్నాం. డెఫినిషన్స్ 3 ఇంపార్టెంట్ పర్సన్స్ చెప్పారు, అయిపోయింది. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చెప్పదలుచుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ 2018లో స్టేట్ టాపర్ నేను. అక్కడ ఒక బిట్ ఇచ్చాడు, ఏంటంటే ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ టేలర్, SFW టేలర్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. ఈ బిట్ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మేము చదివేటప్పుడు ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్ UGC నెట్ దానికి చదివేటప్పుడు డిఫరెంట్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్స్ యొక్క ఫాదర్స్ చదువుతాం. సైంటిఫిక్ మేనేజ్మెంట్కి FW టేలర్, మేనేజ్మెంట్కి హెన్రీ ఫయోల్, మోడర్న్ మేనేజ్మెంట్కి పీటర్ F డ్రక్కర్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్కి లూథర్ గల్లిక్, బ్యూరో మేనేజ్మెంట్కి మ్యాక్స్ వెబర్. ఇలా డిఫరెంట్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క ఫాదర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ ఛానల్ ఓపెన్ చేస్తే 10 నిమిషాల పాటు అవే చెప్పుకోవాల్సి వస్తుంది. అది నేను చెప్పదలుచుకోవాలా. మీనింగ్ అడిగాడు, మీనింగ్ హైలైట్ చేసుకున్నాము. డెఫినేషన్ అడిగాడు, డెఫినేషన్ హైలైట్ చేసుకున్నాము. ఇకపోతే ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ 14 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. హెన్రీ ఫయోల్ ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్, అప్పుడప్పుడు ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. ఫాదర్ ఆఫ్, అది చెప్తున్నాను కదా, ఒకసారి కానీ వేరే ఛానల్ ఓపెన్ అయ్యిందా అంటే మెయిన్ టాపిక్ వదిలేస్తాము, అనవసరమైన టాపిక్ పోతాం. ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్, ఫాదర్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్, ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ అనే దాని మీద ఒక బిగ్ డిబేట్. ఏంటది? మేనేజ్మెంట్కి హెన్రీ ఫయోల్, మోడర్న్ మేనేజ్మెంట్కి పీటర్ ఎఫ్ డ్రక్కర్, అలానే సైంటిఫిక్ మేనేజ్మెంట్కి టేలర్, అలానే బ్యూరో మేనేజ్మెంట్కి మ్యాక్స్ వెబర్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్కి లూథర్ గల్లిక్.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. మోడర్న్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. హెన్రీ ఫయోల్ మరియు పీటర్ ఎఫ్ డ్రక్కర్. వీళ్ళిద్దరూ కూడా మేనేజ్మెంట్ యొక్క ఫాదర్సే. మోడర్న్ మేనేజ్మెంట్ యొక్క ఫాదర్సే. అయితే ఇద్దరు పేర్లు ఒకసారి ఇవ్వకూడదు. ఒకవేళ ఒక్కరినే ఎంచుకోవలసి వస్తే పీటర్ ఎఫ్ డ్రక్కర్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్, అలానే హెన్రీ ఫయోల్ ఏమవుతారంటే ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్ అవుతారు. నాకు ఒక స్టూడెంట్ డౌట్ అడిగితే ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఒకసారి మనం వేరే ఛానల్ కానీ ఓపెన్ చేస్తే సబ్జెక్ట్ అంతా అటువైపే వెళ్ళిపోతుంది. కాబట్టి నాకు మీనింగ్ అడిగాడు, నేను మీనింగ్నే చెప్పదలుచుకున్నా. ఆ మీనింగ్ కూడా స్టాండర్డ్ మీనింగే. డెఫినేషన్ అడిగాడు, డెఫినేషన్ మాత్రమే చెప్పాలి. వ్యక్తుల పేర్లు అంతగా ఇంపార్టెంట్ లేదు, బట్ డెఫినేషన్లో ఇచ్చినటువంటి పదాలు ఇంపార్టెంట్ అని చెప్పాము, అయిపోయింది. కొండంత సబ్జెక్టు కూడా చాలా తక్కువగా కాన్ఫిడెంట్గా మన చేతిలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే డిఫరెంట్ ఛానల్స్ ఓపెన్ చేసామో మనకి కన్ఫ్యూజ్ స్టార్ట్ అవుతుంది. ఇది మీనింగ్ అండ్ డెఫినేషను. ఇప్పుడు స్కోప్ అంటే స్కోప్ కోసం మాట్లాడదాము. నేను ఏదైతే చెప్తున్నానో, ఏదైతే అండర్లైన్ చేస్తున్నానో 100% అక్కడి నుంచే బిట్టు రాబోతుంది. ఉదాహరణకు టోర్నమెంట్, ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేశాను నేను. చేసిన ప్రతి ప్రయోగము అది ప్రయోగం, మనకి ప్రయోగం. ఎందుకంటే ఉన్నదానికన్నా చాలా భిన్నంగా కొత్తగా వెళ్తున్నాను కాబట్టి అది ప్రయోగం అంటున్నాను, కానీ నిజానికి ప్రయోగం కాదు. అది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్. పదుల సంఖ్యలో ఎగ్జామ్స్ రాసి స్టేట్ టాపర్లుగా, నేషనల్ టాపర్గా అనేక జాబ్స్ కొట్టిన వ్యక్తిగా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ని ఎన్నుకోబట్టే ఇన్ని చేయగలిగాం. కాబట్టి కొత్త లేదా ఏదో పాఠం కొంచెం ఎక్కువ చెప్పాలనే ఆతృతతోనో తెలియకో ఎక్కడ బిట్ ఉంటుందో అనేది తెలియక చాలా ఎక్కువ అంశాలని చెప్పేసి మన సేఫ్ జోన్లో ఉందాము అనిపించుకునే టీచింగ్ ఉంటుంది. అది ప్రమాదకరం. రోజు రోజుకి భారం పెరిగిపోతూ ఉంటుంది. అది సబ్జెక్ట్ ఏం చిన్నది కాదు. ఈ పాఠం చెప్పుకుంటున్నప్పుడు దీని మీద రీసెర్చ్ చేసినంత పాఠం నేను చెప్తే ఇలా సిలబస్ అంతా కూడా చెప్పుకుంటూ పోతే అది ఎంత భారం అవుతుంది. పాఠం చెప్పుకుంటున్నప్పుడు ఆ చిన్న టాపిక్కే కానీ అలాంటి టాపిక్లు కొన్ని వందలు ఉన్నాయి మనకి. దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ పాఠం మనం చెప్పుకోవాలి. అంతే కదా, దొరికింది కదా అని వెబ్సైట్లో ఉన్న మ్యాటర్ని అంతా కూడా స్టూడెంట్స్ మీద రుద్దకూడదు. కాబట్టి ఇటాలియన్ నేర్చుకుందాము, అలానే లాటిన్ నేర్చుకుందాము. ఇటాలియన్ అనే పదము మేనేజియర్ అంటే టు హ్యాండిల్ నియంత్రించు అని అర్థం వస్తుంది. ఇంగ్లీష్ పదమే నేర్చుకోవాలి, ఇక్కడ టు హ్యాండిల్ అనే పదమే నేర్చుకోవాలి. ఇటాలియన్ అనేది మన సిలబస్లో ఇంకెక్కడ వచ్చింది? ఇటాలియన్ పదము రూట్ పదం నుంచి ఇంకే పదం ఉద్భవించింది అంటే ఇటాలియన్ పదం నుంచి మనకి స్టాటిస్టిక్స్ అనే పదము, స్టాటిస్టా అనే పదం స్టాటస్టా అనే ఇటాలియన్ పదం నుంచి స్టాటిస్టిక్స్ వచ్చింది. అంటే ఇటాలియన్ అనే పదం గుర్తురాగానే ఇంకొక ఇటాలియన్ పదం మనకు సిలబస్లో ఉంటే గుర్తు తెచ్చుకోవాలి. స్టేట్స్ మ్యాన్ దాని అర్థము రాజ్య వ్యవహారాలు తెలిసిన వ్యక్తి అని తెలుగులో అర్థము. స్టాటిస్టిక్స్ అనే పదము ఇటాలియన్ పదమైనటువంటి స్టాటస్టా అనే పదం నుంచి వచ్చింది. దాన్ని అక్కడ చెప్పుకునేటప్పుడు మళ్ళీ ఇక్కడ పదమైనటువంటి మేనేజ్మెంట్ పదాన్ని కూడా అక్కడ గుర్తు చేయడం జరుగుతుంది. నిజానికి ఈ మేనేజ్మెంట్ అనే పదము లాటిన్కి ఉంది, గ్రీక్కి ఉంది, ఫ్రెంచ్కి ఉంది. ఇలా ప్రతిదీ చదువుకొని వెళ్ళడం కన్నా ఎగ్జాక్ట్గా ఇప్పుడున్నటువంటి మేనేజ్మెంట్ అనే పదానికి ఎగ్జాక్ట్ టర్మ్ ఏది అంటే ఇటాలియన్ అనే పదం నుంచి వస్తుంది. అంత కాన్ఫిడెంట్గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే మరి టోర్నమెంట్ ఎలా చెప్పగలిగాము? టోర్నమెంట్ అనే పదం పాత్ బ్రేకింగ్, ఊహ కూడా అందనది జౌస్ట్ అనే మాటని వాడు అడుగుతాడు అని ఊహించటం. బట్ మనం ఊహించాము. అసలు ఉత్పత్తి అనే మాట చెప్పకుండానే చాలా డేరింగ్గా ఆ పదాన్ని చేయాలి. ఎందుకంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. పేపర్ మన చేతికి దొరకాల్సిందే. రైట్, క్రీడా నిర్వహణ మీనింగ్ అయిపోయింది, డెఫినేషన్ అయిపోయింది. నా ఉద్దేశం ఒకటే, ఏది అడుగుతున్నాడో అదే చదవాలి, అదనము చదవద్దు. కూంచి ఓ డానిల్ ఏం చెప్పాడు అంటే సమూహ లక్ష్యాల వైపు సమర్థవంతంగా ప్రభావవంతంగా ఆ లక్ష్యము సాధించేటట్టు మనం పని చేయడమే నిర్వహణ.
కూంచ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పదము సమర్థవంతంగా, ప్రభావవంతంగా, ఇంగ్లీష్లో అయితే ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ అనే పదం గుర్తుపెట్టుకోమన్నాను. పీటర్ ఎఫ్ డ్రక్కర్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్. అంతే, అక్కడ మనకేం తెలుసు కదని అలా తెలుసు అనుకుంటే నాకు ఈ 10 బిట్లు తెలుసు, ఈ 6 బిట్లు నాకు తెలుసు. ఏంటిది? ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్, ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, ఫాదర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్, ఫాదర్ ఆఫ్ బ్యూరో మేనేజ్మెంట్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్, ఉత్తమ మేనేజ్మెంట్, ఇలా చాలా రకాలు ఉన్నాయి చెప్పుకోదలుచుకుంటే. బట్ అది వేరే ఛానల్ ఓపెన్ అవుతుంది. ఎనీవే, పీటర్ ఎఫ్ డ్రక్కర్ గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక పదము బహుళార్థక సాధక అవయవము. సాధక అవయవము, బహుళార్థక సాధక అవయవము అంటే ఒక పని చేసే పరికరమే కాదు, అనేక పనులు చేయగలిగే పరికరం ఇది. దేన్ని పోల్చాడు? దీంతో మేనేజ్మెంట్ని పోల్చాడు. ఎవరు? పీటర్ ఎఫ్ డ్రక్కరు. ఈయనెవరు? ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్. మరి ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎవరు? హెన్రీ ఫయోల్. సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఎవరు? టేలర్. బ్యూరోక్రటిక్ ఎవరు? మ్యాక్స్ వెబర్. ఇవేవి చదవద్దు. జార్జ్ ఆర్ టెర్రీ ఏం చెప్పాడు? POAC. మేనేజ్మెంట్ అంటే ప్లానింగ్, ఆర్గనైజింగ్, యాక్చువేటింగ్ అండ్ కంట్రోలింగ్ అనే విధుల యొక్క ప్రక్రియే మేనేజ్మెంట్ అని చెప్పారు. POAC, జార్జ్ ఆర్ టెర్రీ. అంటే ఇక్కడ జార్జ్ ఆర్ టెర్రీ, కూంచ్ అండ్ ఓ డానెల్ అండ్ పీటర్ ఎఫ్ డ్రక్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడంలో మనకు ఉపయోగం ఉంది. అంతేగాని FW టైలర్ కానీ లేదా ఇంకొక పేర్లు అక్కడ ఇచ్చినటువంటి వేరే ఫాదర్స్ అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవడం వల్ల, దీనికి బదులుగా దాన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల ట్రాక్ పూర్తిగా తెప్పొస్తున్నాం. మీకు అర్థమవుతుందా? ఎనీవే, మనకు సిలబస్లో ఇచ్చింది మాత్రమే మాట్లాడుకోవాలి, ఇచ్చింది మాత్రమే మెటీరియల్లో ఉండాలి, అది కూడా స్పష్టమైన తెలుగులో ఉండాలి. క్రీడా నిర్వహణ పరిధి, స్కోప్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్. స్కోప్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ పరిధి స్కోప్ అంటే ఏమిటి? పరిధి, స్కోప్ అంటే ఏమిటి అంటే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఎక్కడ అవసరము, ఎక్కడెక్కడ దీని యొక్క అవసరము ఏర్పడి ఉంది. పరిధి, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటే అది, స్కోప్ అంటే అది అంటే దీని యొక్క అవసరం ఎక్కడెక్కడ ఉంది స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క అవసరము? ఓన్లీ ఒలింపిక్స్లో ఉందా? ఓన్లీ ఏషియన్ గేమ్స్లో ఉందా? ఓన్లీ పెద్ద అంశాల్లోనే ఉందా? స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క పరిధి అడగలేదు, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క పరిధి అడిగాడు. కాబట్టి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క పరిధి క్రీడా నిర్వహణ పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ మరియు క్రీడా సంఘాలకు క్రీడా నిర్వహణ అవసరము. అంటే పాఠశాలలకు అవసరము, కళాశాలలకు అవసరము, యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయాలకు అవసరము మరియు స్పోర్ట్స్ అసోసియేషన్స్, స్పోర్ట్స్ ఫెడరేషన్స్, క్రీడా సంఘాలు ఉన్నాయి, క్రీడా సంఘాలకి అవసరం. ఎవరెవరికి అవసరమో నీకు పరిధి అనే పదానికి అర్థం తెలిస్తే ఎక్కడెక్కడ అది అవసరమో మనం ఆటోమేటిక్గా కంఠస్థ పెట్టకుండానే అర్థమవుతుంది. ఉదాహరణకి ఈ సందర్భాల్లో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అనేది అవసరము. మరియు బిట్టెలాగా వస్తుందో చెప్తాను. క్రీడా కార్యక్రమాలు ఎక్కడెక్కడైతే క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తారో అక్కడక్కడ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవసరము. టోర్నమెంట్లు నిర్వహిస్తాము, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవసరము. ఒలింపిక్స్ నిర్వహిస్తాము, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవసరము. ఆసియా గేమ్స్ నిర్వహిస్తాము, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవసరము. ఒక ఆసియా గేమ్స్ అయినా, యూత్ ఒలింపిక్స్ లేవా, పారా ఒలింపిక్స్ లేవా, వింటర్ ఒలింపిక్స్ లేవా, ఇలా చెప్పుకుంటూ పోతే స్కూల్లో జరిగే ఇంట్రామురల్ నుంచి ఒలింపిక్స్ వరకు అన్ని గేమ్స్కి అన్ని క్రీడా కార్యక్రమాలకు కూడా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవసరము. ఒక బిట్ అడుగుతాడు, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ వీరికి అవసరము అని అంటే స్కూల్లో జరిగే ఇంట్రామురల్ నుంచి ఒలింపిక్స్ వరకు అన్నింటికీ అవసరమే. కేవలం ఒలింపిక్స్కి, కేవలం ఏషియన్ గేమ్స్కి లేదా పెద్ద క్రీడా కార్యక్రమాలకి మాత్రమే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవసరము అని ఇస్తే ఆ వాక్యము తప్పుగా మనం గుర్తించాలి. అన్ని సందర్భాల్లోనూ క్రీడా కార్యక్రమాలు జరుగు అన్ని సందర్భాల్లోనూ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవసరమే. ఈ బిట్ ఎక్కడి నుంచి వచ్చింది? స్కోప్ అనే సిలబస్ నుంచి ఈ కన్క్లూజన్కి వచ్చాం. మనం ఈ ఒక్క పదం పట్టుకుంటే బిట్ను మనకి ఇండైరెక్ట్గా ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం. అంతే కదా. ఇది వదిలేసి మనం కాలయాపన చేయడం కోసం పెద్ద మ్యాటర్ అనిపించుకోవడం కోసం ఏదేదో చెప్పడం వల్ల తాత్కాలికంగా అది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, కానీ ఫైనల్గా భయంకరమైన రిజల్ట్స్ని ఇస్తుంది. కరెక్ట్గా ఏది చదవాలో, ఎలా చదవాలో అదే చదవాలి. పరిధి అంటే అర్థం కాకుండా హెడ్డింగ్ని ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాలి. ఎక్కడెక్కడ దీని అవసరం, అన్ని దగ్గరలో దీని అవసరమే. అయిపోయింది పాఠం.
పరిధి అనే మాటకి ప్రశ్నకి ఆన్సర్ చేయగలిగే స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. పరిధి అంటే ఎక్కడెక్కడ అవసరం. క్రీడా నిర్వహణలో క్రీడా కార్యక్రమాలను విజయవంతం అవ్వడానికి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవసరం. క్రీడా కార్యక్రమాలను ఏం చేయడం కొరకు? విజయవంతం చేయడం కొరకు. క్రీడా కార్యక్రమాలను ఏం చేయడం కొరకు? విజయవంతం చేయడం కొరకు స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవసరం. పాఠశాలలో అవసరం, కళాశాలలో అవసరం, యూనివర్సిటీస్లో అవసరం, అలానే స్కూల్లో జరిగే చిన్న చిన్న క్రీడా కార్యక్రమాలు అనేటువంటి ఇంట్రామరల్స్ నుంచి అతిపెద్ద క్రీడా కార్యక్రమం అయినటువంటి ఒలింపిక్స్ వరకు ప్రతి క్రీడా కార్యక్రమానికి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవసరం. అలానే క్రీడా వసతులను క్రీడా బడ్జెట్ను వినియోగించుకోవడంలో క్రీడా నిర్వహణ తప్పనిసరి. మేనేజ్మెంట్ ఉండాలి. క్రీడా వసతులను సరిగ్గా వినియోగించుకోవాలన్నా, క్రీడా బడ్జెట్ని సరిగ్గా వినియోగించుకోవాలన్నా మేనేజ్మెంట్ ఉంటేనే వాటిని పూర్తి స్థాయిలో ఆ వసతులని ఉన్న బడ్జెట్ని సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతాము. అలానే మానవ వనరుల వినియోగము ఉంది. అంటే క్రీడా కార్యక్రమము అంటే మానవులు లేకుండా అవ్వదు. ఏవో 4 పరికరాలు, మంచి డబ్బులున్నాయి, 4 పరికరాలు ఉన్నాయి అని అనేస్తే డబ్బున్న వాళ్ళు ఎవ్వరూ క్రీడా కార్యక్రమాలు చెయ్యలేరు. మానవ వనరుల్ని వినియోగించుకోగలగాలి. అఫీషియల్స్ ఉండాలి, మ్యాన్ పవర్ చాలా ఉండాలి, పలుకుబడి ఉండాలి, పని చేయించుకోవడం రావాలి. కాబట్టి మానవ వనరులను కూడా వినియోగించుకోవడం రావాలి. వినియోగించుకోవడం నీకు రావాలి అంటే మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. కాబట్టి మానవ వనరుల వినియోగానికి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవసరం. క్రీడా వసతుల వినియోగానికి, క్రీడా బడ్జెట్ వినియోగానికి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవసరం. అన్నిటికన్నా గొప్పది మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్. మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్. మంచి మంచి స్పాన్సర్లను పట్టుకోవాలి, మార్కెటింగ్ ప్రచారం చేయాలి. కాబట్టి మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. స్పోర్ట్స్ మేనేజ్మెంట్కి క్రీడాకారులకి మరియు క్రీడా శిక్షకులకి ఎటువంటి సంబంధము లేదు. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ దేని కొరకు? క్రీడా కార్యక్రమాలను విజయవంతం చేయడం కొరకు. అంతేగాని స్పోర్ట్స్ మేనేజ్మెంట్ దేని కొరకు కాదు అంటే క్రీడాకారులకి శిక్షణ ఇవ్వడం కొరకు కాదు. శిక్షణ ఇవ్వడం అనేది స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో ఒక చిన్న పార్టే కానీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క ప్రధానమైన విధి అయితే అసలు కానే కాదు. మనమేమనుకుంటాము, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటే స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇవ్వడమేమో అనుకుంటాం. స్పోర్ట్స్ ఎందుకు ఇది చెప్తున్నానంటే ఆప్షన్లో స్పోర్ట్స్ ట్రైనింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ తీయాల్సి వస్తే ఏది కాదు అని ప్రశ్న వస్తే ఏది కాదు అంటే గివింగ్ స్పోర్ట్స్ ట్రైనింగ్, క్రీడా శిక్షణ ఇవ్వడం అనేది మేనేజ్మెంట్ యొక్క ప్రధానమైన పనులు కాదు. మేనేజ్మెంట్ యొక్క ప్రధానమైన పనులు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, 100% ప్రశ్న. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క పని ప్లానింగ్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క పని ఆర్గనైజింగ్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క పని డైరెక్టింగ్, స్టాఫింగ్, దాని తర్వాత డైరెక్టింగ్. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క పని డైరెక్టింగ్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క పని కంట్రోలింగ్, POSDC. ఇది ఫార్ములా. ఇది స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క పనులు. ఈ పనుల్లో కాని పని ఏది అని అంటే ఒకవేళ ఈ 5 కాకుండా ఇంకేదైతే కనిపిస్తుందో దాన్ని ధైర్యంగా మనము కాదు అనే ఆప్షన్కి ఆన్సర్గా ఎంచుకోగలగాలి. అందుకే చెప్తున్నాను, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటే విజయవంతం చేయడమే తప్ప కోచింగ్లు ఇవ్వడము, గేమ్స్ తెలుసుకోవడము, విన్నింగ్ అవ్వడము, ఏదైనా టోర్నమెంట్లో విన్ అవ్వడము ఇది కాదు. ఇదంతా కూడా ఒక పాఠశాల యొక్క ఒక టీం యొక్క లక్ష్యం అవుతుంది. అంతేగాని నిర్వహణాకారుల యొక్క లక్ష్యం ఏమవుతుందంటే విజయవంతం చేయడము నిర్వహణాకారుల యొక్క లక్ష్యం అవుతుంది. వారికి ప్రైజ్లు లేదా ఫస్ట్ ప్లేస్ రావడం, సెకండ్ ప్లేస్ రావడం, కోచింగ్లు ఇవ్వడం ఇది కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రేపొద్దున ఆప్షన్లో మనము ఎలిమినేట్ చేయగలగాలి. స్పోర్ట్స్ ట్రైనింగ్ యొక్క పని ఏమిటి? మంచి ప్రదర్శన ఇవ్వడం, అక్కడ స్పోర్ట్స్ ట్రైనింగ్ అది. ఇది స్పోర్ట్స్ మేనేజ్మెంట్. ఇది మేనేజ్మెంట్ యొక్క పని ఏమిటి? కార్యక్రమాన్ని విజయవంతం చేయడం. చదువుతున్నప్పుడే తృప్తిగా ఉండాలి మనం చదివే వాక్యము, అప్పుడే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఏదేదో చదివేయాలి అనే ఆశతో మనం చదివితే సక్సెస్ కాలేము. ఏది చదవాలో తెలియాలి, ఎంత చదవాలో తెలియాలి, చక్కగా ఎక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుందో ఆ పదాన్ని పట్టుకోగలగాలి. ఇలానే తెలంగాణలో యావరేజ్ స్టూడెంట్స్ నుంచి కొత్తగా స్టార్ట్ అయిన స్టూడెంట్స్తో జాబులు సంపాదించగలిగాము అంటే దానికి కారణము జడ్జిమెంట్, విపరీతమైన జడ్జిమెంట్. ఇక్కడ బిట్ వస్తుందంటే బిట్ వచ్చి తీరాలి. ఈ పదమే మనకి ఎగ్జామ్లో కనిపిస్తుందంటే ఆ పదమే కనిపిస్తుంది. దానికేమి మాయలు మంత్రాలు ఏమీ కాదు. దానికి కావాల్సిందంతా కూడా స్టాండర్డ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వటం, స్టాండర్డ్ టర్మ్స్ని పట్టుకోవడం, ప్రశ్న పుట్టడానికి ఎక్కడ స్కోప్ ఉందో ఆ స్కోప్ని పట్టుకోవడం. ఎనీవే ఇది క్రీడా
క్రీడా నిర్వహణ యొక్క పరిధి, క్రీడా నిర్వహణ యొక్క పరిధి. మరొకసారి చిట్ట చివరగా ఒక వాక్యం చూడండి. ఏదైనా క్రీడా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆ క్రీడా కార్యక్రమం చిన్నదైనప్పటికీ, ఆ క్రీడా కార్యక్రమం పెద్దదైనప్పటికీ, ఉదాహరణకు పాఠశాలలో జరిగే ఇంట్రామురల్స్ నుంచి ఒలింపిక్స్ వరకు క్రీడా నిర్వహణ అవసరం. అంటే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఎక్కడెక్కడ అవసరం అంటే, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చాలా చిన్న కార్యక్రమం నుంచి పెద్ద కార్యక్రమం వరకు స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవసరం ఉంది అని చివరికి కన్క్లూజన్ రాగలిగాము. ఇది ఏ హెడ్డింగ్లో ఈ కన్క్లూజన్కి రాగలిగాము అంటే స్కోప్. అంటే ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీ ఉంటే ఎంత తృప్తిగా చదువుతాము. మీనింగ్ అంటే పదం యొక్క మూలార్థాలు తెలుసుకోవాలి అంటే తెలుసుకున్నాము. ఒక 2, ఇటాలియన్ ఒకటి, లాటిన్ ఒకటి. ఫ్రెంచ్ది అక్కడే ఉంది, చదవాలంటే మీరు చదవండి. వీళ్ళనంత భారం తగ్గించడమే నా ఉద్దేశం. బిట్ వస్తుందంటే వస్తుంది, ఇంక అందులో కాన్ఫిడెన్స్ చాలకపోతే అక్కడే 10 బిట్లు ఎక్స్ట్రా అవుతాయి. ఎనీవే మీనింగ్ చదివాము, తర్వాత డెఫినేషన్ చదివాము. 3 డెఫినేషన్లు ఈజీగా చెప్పగలుగుతాను నేను. 3 డెఫినేషన్లు ఈజీగా చెప్పగలుగుతాను. కూంజ్ అండ్ ఓడానెల్ సమూహ లక్ష్య సాధన కొరకు సమర్థవంతంగా మరియు ప్రభావవంతంగా పనిచేయడమే, ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. ఆ పదాలు కనిపిస్తే చాలు వాడు నిర్వహణ అనే పదంని ఆన్సర్ చేయబోతున్నాడని అర్థం. తర్వాత పీటర్ ఎఫ్ డ్రక్కర్ ఏం చెప్పాడంటే బహుళార్థక సాధన అవయవం, మల్టీపర్పస్ ఆర్గాన్. ఒరిజినల్ టర్మ్ అదే, మల్టీపర్పస్ ఆర్గాన్. అనేక లాభాలను, అనేక పనులను చేయగలిగే పరికరం అని అర్థం. మల్టీపర్పస్ ఆర్గాన్ అంటే పీటర్ ఎఫ్ డ్రక్కర్ అనే వ్యక్తి ఆ పదం వాడారు. ఆ పదాన్ని హైలైట్ చేసుకోవాలి, మిగతా పదాన్ని లైట్ తీసుకోవాలి. అవును. తర్వాత ఇక్కడ ఈ డెఫినేషన్ అయిపోయింది, ఈ డెఫినేషన్ పీటర్ ఎఫ్ డ్రక్కర్ అయిపోయింది, ఇక్కడ కూంజ్ అండ్ ఓడానెల్ అయిపోయింది. చిట్ట చివరగా జార్జ్ ఆర్ టెర్రీ POAC అనే విధులు కలిగినటువంటి ప్రక్రియనే మేనేజ్మెంట్ అంటాము అని చెప్పాడు. P అంటే ప్లానింగ్, O అంటే ఆర్గనైజింగ్, A అంటే యాక్చువేటింగ్, పనిని ప్రారంభించడం, C అంటే కంట్రోలింగ్. POAC అనే పదాలతో మేనేజ్మెంట్ అనే నిర్వచనాన్ని నిర్వచించింది ఎవరు అంటే జార్జ్ ఆర్ టెర్రీ. బహుళార్థక సాధక అవయవము అని చెప్పినది ఎవరు అంటే పీటర్ ఎఫ్ డ్రక్కర్. సమూహ లక్ష్యము కొరకు సమర్థవంతముగా మరియు ప్రభావవంతముగా పనిచేయడం అని చెప్పినది ఎవరు? కూంజ్ అండ్ ఓడానెల్. ఇలా మెయిన్ పదాలను పట్టుకుంటే మనకి సబ్జెక్ట్ మీద పూర్తి గ్రిప్ వస్తుంది. మనం ఆన్సర్ని ఈజీగా చేయగలుగుతాం. చదవడమే చాలా విశాలంగా, అంటే అవసరం లేనివి విశాలంగా చదవద్దనేది నా ఉద్దేశం కాదు. అవసరం లేనివి చదివితే ఇదిగోండి ఈ పట్టుకోవాల్సిన పదాలు అనేవి మిస్ అవుతాయి. పాఠం అయిపోయిన తర్వాత సిలబస్ పేపర్ పట్టుకొని మీనింగ్ అంటే మీనింగ్ దగ్గర ఎన్ని బిట్లు ఉన్నాయి, డెఫినేషన్ అంటే డెఫినేషన్ దగ్గర ఎన్ని బిట్లు ఉన్నాయి, స్కోప్ అంటే స్కోప్ దగ్గర ఎన్ని బిట్లు ఉన్నాయో చెప్పగలగాలి. నేనేదో ఇంగ్లీష్లో చెప్పదలుచుకుంటే అనర్గళంగా ఇంగ్లీష్లో చెప్పచ్చు, బట్ అది స్టూడెంట్స్కి యూజ్ కాదు. తెలుగులో చెప్పదలుచుకుంటే తెలుగులో అనర్గళంగా చెప్పగలగాలి. మెటీరియల్ ఏదో ఎక్కడి నుంచో ఏదో తెచ్చి ఇంగ్లీష్లో ఇలా చక్కగా గీతలు గీసుకొని వెళ్ళిపోతే సిలబస్ని 30 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు. నో, తినాలి, సంతృప్తిగా తినగలగాలి, బాగా జీర్ణం చేసుకోవడం కూడా అంతే అవసరం. తినడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, జీర్ణం అవ్వాలి. జీర్ణం అవ్వాలంటే టీచర్ ఎక్కువ కష్టపడాలి. టీచర్ పదే మొత్తుకుంటేనే స్టూడెంట్ తీసుకోగలుగుతాడు. ఎనీవే స్కోప్ ఒకటి, మీనింగ్ చెప్పాము, డెఫినేషన్ చెప్పాము, స్కోప్ చెప్పాము. అలానే ఇంపార్టెన్స్ చూద్దాం. ఇంపార్టెన్స్ దేని యొక్క ఇంపార్టెన్స్? స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్. స్కోప్ చెప్పాము. స్కోప్ అంటే ఏమిటి? ఎక్కడెక్కడ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవసరమో అది స్కోప్ అనగానే అసలు స్కోప్ కింద ఎటువంటి హెడ్డింగ్స్ ఉంటాయి అంటే ఎక్కడెక్కడ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవసరమో అక్కడక్కడ ఆ పాయింట్లన్నీ కూడా స్కోప్ కిందకు వస్తాయి. ఇంపార్టెన్స్ అంటే ఏంటి? ఉపయోగాలు, ప్రాముఖ్యత వస్తుంది. అంటే నిర్వచనంలో ఉన్న పదాలన్నీ ఇక్కడ రిపీట్ అవుతాయి. మళ్ళీ డెఫినేషన్ అండ్ ఇంపార్టెన్స్ ఎక్కడ చూసుకోండి, ఎన్ని పుస్తకాలు చూసుకోండి ఒకేలా ఉంటాయి. కాబట్టి ఇంపార్టెన్స్ అనేది సిలబస్లో ఎక్స్ట్రాగా ఒక పదం చేరిందే తప్ప ఇది డెఫినేషన్తో ఏమాత్రం డెఫినేషన్ వచ్చినప్పుడు ఇంపార్టెన్స్ ఆటోమేటిక్గా వచ్చేసినట్టే లెక్క. ఇది సిలబస్ను తగ్గించుకునే విధానం. దీన్ని వేరువేరుగా చూడక్కర్లా.
ఇప్పుడు పాయింట్లు కలిసినప్పుడు. ఎనీవే, క్రీడా నిర్వహణ యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాము. ఎందుకు క్రీడా నిర్వహణ ఉండాలి అని అంటే సంస్థాగత లక్ష్యాలను సాధించడానికి. అడుగుతాడు, ఎవరి యొక్క ఏ లక్ష్యం నెరవేరడానికి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఉండాలి? ఆప్షన్ 1 సంస్థాగత లక్ష్యము, వ్యక్తి లక్ష్యము, మేనేజర్ యొక్క లక్ష్యము, మేనేజర్ యొక్క స్వలాభము. అంటే సంస్థాగత లక్ష్యము నెరవేరడానికి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవసరం. సంస్థాగత లక్ష్యాలు నెరవేరడానికి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవసరం. సంస్థాగత లక్ష్యం అనొచ్చు లేదా సమూహ లక్ష్యం అనొచ్చు. సమూహ లక్ష్యం అనొచ్చు. ఎక్కడి నుంచి సార్ ఈ పదాలు? కొంచెం కొత్తగా ఉంది. కొత్తగా ఉన్నా భయపడొద్దు. ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈజ్గా రాబోతున్నటువంటి పదాలు. ఆ పదం ఏమైనా ఇప్పుడు నేను సొంతంగా చెప్తున్నానా? ఇంతకుముందు నేను చెప్పినవి వచ్చాయా రాలేదా? వచ్చాయి. కాబట్టి ఇది కూడా వచ్చి తీరుతుంది. సంస్థాగత లక్ష్యము, సమూహ లక్ష్యము అనే పదాలు నేర్చుకోకుండా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైపోయిందో తెలియదు, ఎప్పుడు నేర్చుకున్నామో తెలియదు. ఈ పదాలు తెలియకుండా ఎక్కడికి పోతాం మనం? ఏమీ నేర్చనట్టే లెక్క. సంస్థాగత లక్ష్యం అనే పదం నేర్చుకోవాలి, సమూహ లక్ష్యము అనే పదం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇదే మనకు ఆన్సర్గా ఉండబోతుంది. సమూహ లక్ష్యము అంటే ఒక సంస్థ దేని కొరకు ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని నెరవేరాలి తప్ప మేనేజర్ యొక్క సొంత లక్ష్యాలు లేదా ఉద్యోగస్తుల యొక్క సొంత లాభాలో లక్ష్యం కాకూడదు. కాబట్టి సంస్థాగత లక్ష్యం ఏదైతే ఉందో, సమూహ లక్ష్యము అంటే అందరి యొక్క లక్ష్యము ఏదైతే ఉందో అది నెరవేరాలి అంటే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఉండాలి. ఎక్కడెక్కడ ఉండాలో స్కోప్ చెప్తుంది, ఇంపార్టెన్స్ ఎందుకు ఉండాలో ఇంపార్టెన్స్ చెప్తుంది. అలానే సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి, అదే సిబ్బందికి అభివృద్ధికి మరియు క్రీడా నిర్వహణకి అవసరం. ఇది స్పోర్ట్స్ మేనేజ్మెంట్. సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి మరియు అభివృద్ధికి మరియు క్రీడా నిర్వహణకి ఈ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవసరము. శిక్షణ అనేది దేని కిందకు వస్తుందంటే మేనేజ్మెంట్లో ఒక భాగమే. ఎక్కడొస్తుంది అంటే స్టాఫింగ్ అనే దగ్గర వస్తుంది. సిబ్బందిని నియమించుకున్న సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, శిక్షణ ఇచ్చిన సిబ్బందిని అభివృద్ధి పరచడం. కాబట్టి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఎందుకు ఉండాలి అంటే సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి, సిబ్బందిని అభివృద్ధి పరచడానికి. అలానే క్రీడాకారుల యొక్క అభివృద్ధి, సిబ్బంది యొక్క అభివృద్ధి, సమూహ లక్ష్యాలను సాధించడం కొరకు క్రీడా నిర్వహణ ఉండాలి, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఉండాలి. ఇదిగో లాభాలు ఆర్జించడం. ఇది నెగిటివ్గా నీకు కనిపిస్తుంది, కానీ ఇదే మనకి 100% బిట్టులో ఉన్నటువంటి పదము. ఎక్కడ తెలుస్తుంది 100% అని ఎలా చెప్పగలుగుతున్నాము? ఎస్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటే క్రీడా నిర్వహణ యొక్క లక్ష్యము ఏమిటి? క్రీడా నిర్వహణ యొక్క లక్ష్యము ఏమిటి అంటే సంస్థాగత లక్ష్యాన్ని నెరవేరడం. రెండవ లక్ష్యం ఏంటో తెలుసా? సంస్థకి లాభాలను ఆర్జించడం, లాభాలను తెచ్చిపెట్టడం. మేనేజ్మెంట్ యొక్క ప్రధానమైన లక్ష్యాల్లో లాభాలను ఆర్జించడం అనేది ఒకటి. తెలియకపోతే లాభాలను ఆర్జించడం అనే మాటను చెప్పడానికి భయమేస్తుంది. ఎందుకు? ఇటువంటిది ఆన్సర్గా ఎప్పుడు మీరు చూసి ఉండరు. బట్ మేనేజ్మెంట్ అంటేనే ఇట్స్ ఎ బిజినెస్. లాభాలను ఆర్జించడం ఇదేదో నేను సొంతంగా చెప్తున్న మాట కాదు. అనేక సందర్భాల్లో అడిగిన ప్రశ్నే ఇది. ఆల్రెడీ ఆన్సర్గా ఉన్న ఆన్సరే, భయపడక్కర్లేదు. లాభాలను ఆర్జించడం స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క లక్ష్యము. ఇంకొక లక్ష్యం చెప్తాను. ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి సమానమైన ఇంపార్టెన్స్ని కలిగి ఉన్నాయి. అదే ప్రేక్షకులకు సానుకూల క్రీడా అనుభవాన్ని అందివ్వడం. ఇదిగోండి, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ దేని కొరకు అంటే సంస్థాగత లక్ష్యాలను సాధించడానికి, సంస్థకి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం సాధించడానికి, గ్రాండ్గా విజయవంతం కావాలి, లేదా ప్రజల్లోకి చక్కగా స్పోర్ట్స్ని తీసుకెళ్ళాలి, లేదా లాభాలను ఆర్జించాలి. ఒక్కొక్క మేనేజ్మెంట్ యొక్క లక్ష్యము ఒక్కొక్కటిగా ఉంటుంది. ఆ లక్ష్యం ఏదైతే ఆ లక్ష్యాన్ని సాధించడమే మేనేజ్మెంట్ యొక్క పని. తర్వాత లాభాలను ఆర్జించడం, తర్వాత వచ్చినటువంటి ప్రేక్షకులకి మంచి క్రీడా అనుభవాన్ని అందించాలి. మేనేజ్మెంట్ ఏం చేసుకోవాలి? క్రీడను చూడడానికి వచ్చారు, ఈ చూడడానికి వచ్చిన వ్యక్తులకి మంచి అనుభవాన్ని అందివ్వాలి. చక్కని విజన్, చక్కని లైట్, చక్కని వెలుతురు, ఫుడ్ అవసరానికి, అలానే శానిటేషన్, వాష్రూమ్స్, పార్కింగ్, వెహికల్స్ పార్కింగ్ స్ట్రక్ అవ్వకూడదు. స్ట్రక్ అయితే వాడు డబ్బులు పెట్టుకుని వచ్చిన వ్యక్తి
చూసామనే సంతృప్తి పోయి ఎక్కువ విసుగుతో ఇంటికి వెళ్తాడు. ఇలా ప్రతి అంశాన్ని చూసుకోవడమే మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే మనం ఏదో స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చేయడం, స్కిల్స్ నేర్పేయడం, గేమ్స్ మొదటి ప్రైజ్ సంపాదించడం ఇది కాదు మేనేజ్మెంట్ అంటే. వచ్చినటువంటి క్రీడాకారులకి మంచి క్రీడా అనుభవాన్ని అందించేలా మంచి సీటింగు, సైంటిఫిక్గా సిట్టింగు, మంచి వ్యూ ఉండాలి, మంచి వెలుతురు ఉండాలి, మంచి గాలి ఉండాలి, వాడు వాహనాల మీద వస్తుంటారు, ఆ వాహనాల పార్కింగ్ చక్కగా ఉండాలి. ఇది స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటే. సబ్జెక్ట్ ఎప్పుడైతే హృదయానికి అర్థమయ్యేలా అర్థమవుతుందో, ఫస్ట్ ఉపాధ్యాయుడికి అర్థం అవ్వాలి, అప్పుడే తను హృదయంతో పాఠం చెప్పగలుగుతాడు. లేదంటే అక్కడ ఉన్నది చదివి ఇంగ్లీష్లో ఉన్న తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేయడం అవుతుంది. అది టీచింగ్ కాదు, ట్రాన్స్లేషన్. మరి ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎప్పుడైతే కాన్సెప్ట్ అర్థమవుద్దో ఇటువంటి బుక్లో లేని పదాలను కూడా మనము ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉండే పదాలను మనం క్లాస్ రూమ్లో డిస్కషన్ చేయగలుగుతాం. ఎనీవే, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ స్టార్ మార్క్ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క లక్ష్యాలు ఏమిటి అంటే, ఒకటి సంస్థాగత లక్ష్యము, అది ఏ లక్ష్యం అయితే ఆ లక్ష్యం నెరవేర్చడం, లేదా దాని స్థానంలో ఇంకొక మాట ఉంది లాభాలను ఆర్జించడం, లేదా ఇంకొక మాట ఉంది సానుకూల క్రీడా అనుభవాన్ని అందివ్వడం. సానుకూల క్రీడా అనుభవాన్ని, విసుగుతో కూడుకున్నది అబ్బా ఎందుకు వచ్చాంరా చూడడానికి అనే ఫీలింగ్ని, అనే అసంతృప్తిని వచ్చిన ప్రేక్షకుడికి కలిగించకూడదు, మంచి అనుభూతిని ఇవ్వగలగాలి. మనం ఒక సినిమా థియేటర్కి వెళ్తాం, సినిమా చాలా చక్కగా ఉంటుంది, కానీ అక్కడ సీట్స్ బాగోవు, చిరిగిపోయి ఉంటాయి, దోమలు కుడతాయి, ఏసీ ఆపేస్తుంటాడు, ఇబ్బంది. అంటే మేనేజ్మెంట్లో ఉన్న లోపం అనమాట. అది మేనేజ్మెంట్ బాగోలేదు అనుకుని వచ్చేస్తాం. అయిపోయింది కదా, అక్కడే నీకు అర్థమైపోయింది మేనేజ్మెంట్ అంటే ఎవరో. సినిమా తీసేవాడు మేనేజర్ కాదు, సినిమాని చూపించి మంచిగా చూపించేవాడు మేనేజర్ అవుతున్నాడు. అలానే క్రీడలకు వచ్చేసరికి కోచింగ్ ఇచ్చేవాడు మేనేజర్ కాదు. మేనేజ్మెంట్ అంటే అన్ని అంశాలను నిర్వహించేవాడు. ఎనీవే, లాభాలను ఆర్జించడం, అలానే నైతిక సామాజిక బాధ్యత. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటే నైతిక విలువలు పాటిస్తారు, సామాజిక బాధ్యతను పాటిస్తారు. ఏంటి నైతిక విలువలు, సామాజిక బాధ్యత? స్పోర్ట్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము, మన వలన ఎవరికి ఇబ్బంది కలగకూడదు, నిజాయితీగా ఆర్గనైజ్ చేయాలి. మరియు సామాజిక బాధ్యత అంటే మనం నిర్వహిస్తున్నటువంటి క్రీడల వలన, క్రీడా కార్యక్రమం వలన అక్కడ సమాజానికి ఎటువంటి ఇబ్బంది కలుగకూడదు, పర్యావరణానికి ఇబ్బంది కలుగకూడదు, ఎవరు దాని వలన నష్టపోకూడదు. ఇది మేనేజ్మెంట్ అనేది ఒక ప్రత్యేకమైన మేనేజ్మెంట్ ఉంటే ఈ పనులన్నీ చేసుకోగలుగుతాయి. లీగల్గా ఎటువంటి సమస్యలు రాకూడదు, పర్యావరణ పరంగా ఎటువంటి సమస్యలు రాకూడదు, వ్యక్తులకి ఎవరికి ఇబ్బంది కలగకూడదు, నైతిక బాధ్యత వహించాలి. కాబట్టి సామాజిక బాధ్యత అంటే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటే కేవలము క్రీడా నిర్వహణే కాదు, పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇది కూడా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క ఉపయోగాలు, ఇంపార్టెన్స్లో ఒక పాయింటే. వ్యూహాత్మక ప్రణాళిక, ఎటువంటి ఆటంకాలు రాకుండా ముందుగానే ఒక వ్యూహాత్మక ప్రణాళికను వేసి కార్యక్రమాన్ని సున్నితంగా నడిచేలా చేయడమే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క ఉపయోగము. స్మూత్ కండక్టింగ్ ఆఫ్ స్పోర్ట్ ఈవెంట్ అంటే సున్నితంగా ఒక క్రీడా కార్యక్రమం జరగాలి. సున్నితం అనే మాట స్టాండర్డ్ టర్మే. వ్యూహాత్మకము అని అంటే, వ్యూహాత్మక ప్రణాళిక అంటే ఎటువంటి ఆటంకాలు, రాబోతున్న ఆటంకాలకి పరిష్కారం ముందుగానే మన చేతిలో ఉంచుకోవడం. అలానే సున్నితంగా క్రీడా నిర్వహణ జరగడానికి కావలసినటువంటి ప్రణాళికను ముందుగానే రచించి పెట్టి ఉంచుకోవడాన్ని వ్యూహాత్మక ప్రణాళిక అన్నాము. ఇలా ఒక ప్రణాళికను నిర్మించడానికి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అవసరం. కాబట్టి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ దేనికి అవసరము? సంస్థాగత లక్ష్యాన్ని సాధించడానికి అవసరము, సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి అవసరము, క్రీడాకారులను అభివృద్ధి పరచడానికి అవసరము. క్రీడాకారుల యొక్క శిక్షణ వీరి యొక్క బాధ్యత కాదు, కానీ క్రీడాకారుల యొక్క అభివృద్ధి మేనేజ్మెంట్. రాయల్ ఛాలెంజర్స్ ఉంది, బెంగళూరు, ముంబై ఉంది, ఇండియన్, వీళ్ళంతా కూడా మేనేజ్మెంట్స్ అన్నమాట. ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక కోచింగ్ ఇస్తారు కానీ కోచింగ్ అనేది ప్రధానమైన అంశం కాదు. మిగతా అంశాలు కూడా వారి లైఫ్ స్టైల్ కానీ, వారికి కావాల్సిన అమౌంట్ కానీ, వారి లైఫ్ బాగుండేలా కానీ అన్ని అభివృద్ధులు చూసుకుంటారు. అది మేనేజ్మెంట్ యొక్క బాధ్యత. అదే క్రీడాకారుల అభివృద్ధి అని అంటే.
అవన్నీ బాగున్నప్పుడే వాళ్ళ యొక్క ఫైనల్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. వాడు అక్కడ అసంతృప్తిగా ఉంటే వాడి పెర్ఫార్మెన్స్ కూడా అసంతృప్తిగానే ఉంటుంది. కాబట్టి క్రీడాకారుల అభివృద్ధి, అలానే సమూహ లక్ష్యాలను సాధించడం, అంటే సంస్థ యొక్క లక్ష్యాలను సాధించడం, లాభాలను ఆర్జించడం, సామాజికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పర్యావరణానికి హాని కలగకుండా పర్యావరణాన్ని రక్షించడం, అంటే మన క్రీడల వలన పర్యావరణానికి హాని కలగకుండా చూడడమే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క ఒక ప్రాముఖ్యత. అలానే భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా కార్యక్రమం సున్నితంగా నడవాలంటే ఒక సరైన ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికను రచించడం, ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో హెడ్డింగ్స్. ఇలా సిలబస్లో అడిగిన దానికే కట్టుబడి ఉండాలి. సాలిడ్ మంచి నాణ్యమైన పదాలను చదువుకోవాలి. ప్రశ్న ఎక్కడ ఏర్పడుతుందో దాన్ని ముందుగానే క్లాస్ రూమ్లో డిస్కషన్ చేయాలి. అప్పుడు ఎగ్జామ్ పేపరు అవలీలగా అటెంప్ట్ చేయగలుగుతాం. రైట్.